షాలోమ్ అందరికీ. శ్రమకాల దినములు 4వ దినము. మరి దేవుని వాక్యం మనము ధ్యానిద్దాం. ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్యము కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనం. మరొకసారి చదువుకుందాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. ప్రియమైన వారులారా, మరి ఈ యొక్క కీర్తన దావీదు మహారాజు ఎప్పుడు రాశాడంటే, మరి నాతాను ప్రవక్త దావీదుతో మరి తాను చేసిన పాపము గురించి మరి మాట్లాడినప్పుడు పశ్చాత్తాపపడుతూ తను చేసిన పాపాన్ని ఒప్పుకుంటూ మరి రాసిన ఈ యొక్క కీర్తన. ఇది తన యొక్క లోతైన హృదయాన్ని, పశ్చాత్తాపాన్ని మనము చూస్తూ ఉంటాం. ప్రియమైన వారులారా, అయితే ఇక్కడ దావీదు మహారాజు చెప్తూ ఉన్నాడు, దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగజేయము, నాయందు శుద్ధ హృదయము కలుగజేయము. ప్రియమైన వారులారా, మరి దావీదు మహారాజు నైతికంగా పతనమైపోయిన పరిస్థితుల్లో ఎంతో గొప్ప విశ్వాసి. ఎన్నో మరి బైబిల్లో రాయబడి ఉన్నది, దావీదు యెహోవా యుద్ధములు జరిగించెను, దేవుని పక్షమున పోరాడాడు, దేవుడు ప్రేమించిన ప్రజలను మరి నడిపించాడు, ఎంతో భక్తిపరుడు. అలాంటి దావీదు ఒక చిన్న ఏమరపాటుతో మరి గొప్ప పాపంలో పడిపోయిన పరిస్థితి మనము గ్రహిస్తూ ఉంటాం. ప్రియమైన వారులారా, ఇది దేవుడు ఎందుకు రాయించాడు ఇలాంటి సన్నివేశాలంటే, మనము కూడా మరి జీవితంలో, మరి భక్తి జీవితంలో ఎంతో కఠినమైన స్థిరమైన హృదయం కలిగి వెళుతున్నట్లు మనము కొన్నిసార్లు ఉంటున్నను, కొన్నిసార్లు అనుకోకుండా మరి పాపంలో పడిపోయే పరిస్థితులు చూస్తూ ఉంటాం. అందుకనే కదా కొన్నిసార్లు మరి సంఘములు ఎలాంటి ఆలోచనలు మరి చేస్తూ ఉంటారు. ఈ సిస్టరా, లేకపోతే ఈ బ్రదరా, అసలు మేము ఊహించలేదు ఎంత భక్తిగా ఉండేవాడు. ప్రియమైన వారులారా, ఇలాంటి సన్నివేశాలు కొన్నిసార్లు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. మరి దావీదు అంటున్నాడు, దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగజేయము, నాయందు శుద్ధ హృదయము కలుగజేయి. మరి ఎందుకు శుద్ధ హృదయము కలుగజేయాలి అనగా, హృదయమే అనేక ఆశలకు, ఆలోచనలకు మరి మరి అనేక కార్యాలు మనం చేయడానికి మరి హృదయంలోనే ఆ ఆలోచనలు పుడుతూ ఉంటాయి. కనుక దావీదు అంటున్నాడు, ప్రభువా, నా హృదయాన్ని శుద్ధీకరించు, నన్ను నూతనముగా తయారు చేయి, నా అంతరంగము నుండి నన్ను నూతనముగా సృజించు. శుద్ధ హృదయము కలుగజేయము, కలుగజేయము అనే పదాన్ని మరి హీబ్రూలో చూస్తే బారా అనే పదము వాడబడుతూ ఉంటది. అది ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో ఏ విధంగా దేవుడు సృష్టిని సృజించాడనే పదానికి బారా అని వాడారో, ఆ విధంగానే ఇక్కడ దావీదు మహారాజు కూడా నా హృదయాన్ని కొత్తగా సృష్టించు బారా అని మరి పలికాడు. ప్రియమైన వారులారా, మరి ఎందుకు నూతనముగా మరి దేవుడు సృజించాలని ఆశపడుతూ ఉన్నాడు? ప్రియమైన వారులారా, ఒక్కటి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఏంటంటే, దావీదు మహారాజుకు అర్థమైంది ఏంటంటే, ఎటువంటి మరి బలులు కూడా తన యొక్క పాపాన్ని తుడిచివేయలేవని దావీదు బలముగా నమ్మాడు. కావాలనుకుంటే దావీదు మహారాజు 100 కొలది, 1000 కొలది గొర్రెలను బలిచ్చేవాడు. ఆ యొక్క ఆచారాలు గాని, లేకపోతే తనకున్న విల్ పవర్, మానసిక స్థైర్యము గాని, విశ్వాసము గాని, ఇట్లన్నిటిని బట్టి నేను దాటేయగలనని దావీదు మహారాజు అనుకోవట్లేదు. తన హృదయం మార్చబడాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, దావీదు మహారాజు ఇక్కడ, ప్రభువా, నా హృదయాన్ని నీవు మరి మార్చు, కొత్తగా సృజించు అంటున్నాడు. మార్చు అనట్లేదు, రిపేర్ చేయమని అడగట్లేదు, కడగమని అడగట్లేదు. ప్రియమైన వారులారా, నూతనముగా సృజించు. ఎందుకంటే ఈ హృదయంలో అనేకమైన నీకు విరుద్ధమైన ఆలోచనలు నేను కలిగి ఉన్నాను కనుక ప్రభువా, నన్ను పరిపూర్ణముగా మార్చు అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, హృదయ శుద్ధి కొరకు తపన చెందుతూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు కూడా మరి తన యొక్క ప్రసంగంలో చెప్పాడు. ఏమని చెప్పాడండి? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. నువ్వు దేవుణ్ణి మరి చేరుకోవాలంటే, ఆయన రాజ్యాన్ని చేరుకోవాలంటే నీ హృదయం శుద్ధీకరించబడాలి. అది నీకు నువ్వు చేసుకోలేవు, కేవలం దేవుడు మాత్రమే చేయగలడు. అందుకనే మరి యేసుక్రీస్తు మరి ఈ విధంగా చెప్తున్నాడు నికోదేముతో, దేవుని రాజ్యం చేరాలంటే ఒకడు నూతనముగా జన్మించాలి, పాప స్వభావాన్ని నుంచి బయటికి రావాలి. వాడు
తన పాప జీవితాన్ని విడిచిపెట్టాలి. దానికి రిపేర్ కుదరదు, దానికి క్లెన్సింగ్ కుదరదు. ప్రియమైన వారలారా, ఖచ్చితంగా నూతనముగా సృజించబడాలి. అందుకనే ఎవరైతే క్రీస్తునందు ఉన్న ఎడల వారు నూతన సృష్టి. ప్రియమైన వారలారా, మనము కూడా దేవుని విధానములో మరి మనము ఉపవాస ప్రార్థనలు చేస్తున్న మనము ఎటువంటి ప్రార్థనలు జరిగించాలి? ప్రభువా, నన్ను శుద్ధీకరించు, నన్ను నూతనముగా సృజించు, ప్రభువా నా హృదయాన్ని మార్చు. ప్రియమైన వారలారా, పశ్చాత్తాపము లేకుండా ఎన్ని శ్రమదినాలు పాటించినను, ఎన్ని సంవత్సరాలు పాటించినను, ఎంత ఉపవాసం చేసినను పశ్చాత్తాపముతో లేని ప్రార్థన వలన వారి జీవితాల్లో మార్పు ఉండదు. మార్పు లేని ఉపవాస ప్రార్థనల వలన వారికి టైం వేస్టే కానీ వారికి దేవుని నుంచి ఏ విధమైన గుర్తింపు ఉండదు. ప్రజలు పొగడొచ్చేమో, ప్రజలు గుర్తించొచ్చేమో, కానీ దేవుని నుంచి మాత్రం ఏ విధమైన మెప్పును నువ్వు పొందుకోలేవు. ప్రియమైన వారలారా, పశ్చాత్తాపపడాలి. ఏ విధంగా అంటే, ప్రభువా నా హృదయాన్ని నూతనముగా పుట్టించు, నూతనముగా సృజించు. ప్రియమైన వారలారా, అదేవిధంగా మరి అదే వచనంలో మరి చూస్తే, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. నా మనస్సు స్థిరముగా ఉండాలి ప్రభువా. దావీదు మహారాజు తన యొక్క జర్నీని, తన ప్రయాణాన్ని ఆలోచించి ఈ విధంగా చెప్తున్నాడు. ఏమనంటే, స్థిరమైన మనస్సును పుట్టించి. ఈ స్థిరమైన మనస్సు దావీదుకి లేదా అనగా, చూడండి, మరి దావీదు లస్ట్తో నింపబడి, లేకపోతే మోహముతో నింపబడినప్పుడు వ్యభిచారం చేశాడు. దాన్ని కవర్ చేసుకోవడానికి, లేకపోతే దాన్ని పైకి కనబడకుండా చేయడానికి హత్యను చేశాడు. ఆ విషయాన్ని నాతాను ప్రవక్త మొట్టమొదట ఉపమాన రీతిగా చెప్పినప్పుడు అందులో నాకు సంబంధం లేదన్నట్టు మరి ఒకసారి అబద్ధం ఆడాడు. తర్వాత నాతాను ప్రవక్త ఆ వ్యక్తివి నీవే అని చెప్పినప్పుడు పూర్తిగా తన్ను తాను ఒప్పుకొని పశ్చాత్తాపపడడం ప్రారంభించాడు. ప్రియమైన వారలారా, అందుకే అంటున్నాడు, ప్రభువా ఇటువంటి మనస్సు నాకొద్దు, స్థిరమైన మనస్సు కావాలయ్యా. లోకాన్ని చూసి చలించిపోయే మనస్సు నాకొద్దు, పాపమును చూసి ఆకర్షింపబడే మనస్సు నాకొద్దు. నీలో నేను ఏ విధంగా ఉండాలనుకుని నేను ఆశపడుతున్నానో అటువంటి ఆలోచనలు నాలో స్థిరముగా ఉండాలి. బాహ్యరంగ పరిస్థితులు, లేకపోతే బాహ్య ప్రపంచం యొక్క ఆకర్షణలు నన్ను ఎప్పుడూ ఆకర్షించకూడదు అని అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, మరి ఈ శ్రమకాల దినములో మరి మీరు ఎంతో నిష్ఠగా పాటిస్తున్నారు కదా, ఏదో ఆశిస్తున్నారు కదా. మీరు ఆశించాల్సింది మొట్టమొదటిది ఏంటో తెలుసండి? ఈ యొక్క శ్రమకాల దినముల్లో ఈరోజు నువ్వు ప్రార్థించాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నాలో శుద్ధ హృదయము కలుగజేయి, సృష్టించు. ప్రభువా నాలో ఉన్న పాపం గురించి నేను ఆలోచించినప్పుడు నాకే అసహ్యం వేస్తుంది. ప్రభువా నీ బిడ్డగా కొనసాగాలని ఎంతో మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అయితే ఈ పాపముతో అది కొనసాగించలేను. ఈ పాపము తీయగల సమర్థుడువు నీవే కదా, నీవే కదా నన్ను కడగగలవు, నీవే కదా నన్ను సృజించగలవు నూతన సృష్టిగా. కనుక నన్ను నూతన సృష్టిగా కడుగు ప్రభువా, స్థిరమైన మనస్సును నాకు దయచేయి అని ఈరోజు నువ్వు చేసే ప్రార్థన నీ జీవితంలో అనేక మేళ్లను మరి కలగజేసేదిగా ఉంటుంది. నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు. నిన్ను చూసి అనేక మంది వెలిగింపబడతారు. నువ్వు వెలిగించబడమే కాదు, నీ కుటుంబాన్ని వెలిగించే బిడ్డగా నువ్వు ఉంటావు, సమాజాన్ని వెలిగించే బిడ్డగా ఉంటావు. నీ బంధువులు, స్నేహితులు నిన్ను మరి ఫాలో అవ్వడానికి వారు ఇష్టపడతారు. ఎందుకంటే నువ్వు క్రీస్తును ఫాలో అవుతున్నావు గనుక. నువ్వు వారిని క్రీస్తు వైపు నడిపించే బిడ్డగా ఉండాలనుకుంటే పాపమును కొనసాగిస్తూ చేసే యొక్క ఉపవాస ప్రార్థన వలన ఏమీ ఉపయోగం ఉండదు. నువ్వు నిజమైన పశ్చాత్తాపం పడినప్పుడు ఖచ్చితంగా దావీదును ఏ విధంగా దేవుడు లేవనెత్తాడో, దావీదుని ఏ విధంగా పరిహరించాడో తన పాపాన్ని, దావీదుని ఏ విధంగా మరి నా హృదయానుసారుడైన మనుష్యుడని మరి దేవుడు మరి దావీదు గురించి సాక్ష్యం పలికాడో, అటువంటి సాక్ష్యం నీవు కూడా పొందబోతున్నావు దేవుని యొద్ద నుండి. దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.